బాబు మాంగళ్యధారణ కానివ్వు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీబలం ప్రియేశ్వరామి. మాంగళ్యధారణ శుభముహూర్త సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలితా ఫలసిద్ధిరస్తు. కంటే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం. ఆపండి. ఆపండి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. రండి సార్, ఇదే ఇల్లు సార్. రండి సార్. పదండి. ఇక్కడేం జరుగుతుంది? నా మెళ్ళ కట్టాల్సిన తాళి దీని మెళ్ళ ఎందుకు కట్టావు? నాకు దక్కంది ఎవరికి దక్కనివ్వను. దేవకి, దేవకి, ఇది మీరు ఆవేశపడకండి అత్తయ్య గారు, నేను మాట్లాడతాను కదా. అమ్మా, ఏంటమ్మా ఇది? నా మెళ్ళ ఉండాల్సిన తాళి దీని మెళ్ళ ఉండడం ఏంటి? నేను అది చూడలేకపోతున్నాను. చూస్తుంటే ఈ సత్య అడ్డంగా దొరికిపోయినట్టుంది. మనం ఇక్కడి నుంచి జంప్ అయిపోతే బెటర్. ఆగండి బ్రహ్మరాంబిక గారు. ఎస్ఐ గారు, ఈ కుట్ర మొత్తానికి సూత్రధారి ఈవిడే. ఆవిడ్ని ఫస్ట్ అరెస్ట్ చేయండి. అమ్మా, అమ్మా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంకా ఎంతకాలం ఎంతమందిని మోసం చేస్తావు? ఎంతమంది జీవితాల్ని నాశనం చేస్తావు? అసలు నీ వయసుకి నువ్వు చేస్తున్న పనులకి సంబంధం ఉందా? నా కూతురు అన్న ఒక్క ఎమోషన్ని అడ్డు పెట్టుకుని మమ్మల్ని చీట్ చేయడానికి వస్తావా? మా ముందు కూడా కుప్పగంతులు వేయాలని చూస్తావా? నీకున్న నక్క తెలివితేటలతో మాకున్న అనుభవాన్ని కూడా అవమానించావు. నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. దేవకి, దేవకి, అన్నీ తెలుసు అత్తయ్య గారు. ఇది మీ మనవరాలు నా కూతురు కాదు అన్న విషయం నాకు తెలుసు. నాకెలా తెలుసని ఆశ్చర్యపోతున్నారా?
నాకు మనోహర్ అంతా చెప్పాడు. అప్పుడే ఈ సత్య నిజ స్వరూపం నాకు తెలిసింది. ఈ భ్రమరాంబని, ఈ సత్యని సాక్ష్యాధారాలతో సహా పట్టుకోవాలని ఇంత నాటకం ఆడాం. అందుకే మనోహర్కి తెలిసిన విశ్వం ద్వారా పోలీసులకి తన నిజ స్వరూపాన్ని తెలిసేలా చేశాం. అవును, రామచంద్రపురంలో కూడా ఒక కుటుంబాన్ని ఇలాగే వంచింది. ఒక మనిషిని హత్య చేసి తప్పించుకు తిరుగుతుంది. ఈ సత్య మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసి. ముందు వీళ్ళిద్దరినీ మా కళ్ళ ముందు నుండి తీసుకువెళ్లి చట్టం ముందు నిలబెట్టి న్యాయస్థానంలో అడ్రస్ చేసి ఏ శిక్ష పడాలో అది పడేలా చేయండి. తీసుకువెళ్ళండి. కానిస్టేబుల్స్, వాళ్ళని అరెస్ట్ చేయండి. పట్టుకోండి, తీసుకురండి. లాక్కురండి, తీసుకెళ్ళండి. రండి. వదలమంటున్నానా? ఏంటక్క, మీరందరూ కలిసి ఇంత ప్లాన్ చేసి మమ్మల్ని చాలా టెన్షన్ పెట్టేశారు. నాకు కూడా మీ బావ ఈ విషయం తెలియనివ్వలేదురా. ఆ దుర్మార్గురాలు ఎంత పని చేసింది. అష్టైశ్వర్యాలతో తులతూగవలసిన నా మనవరాలు ఎన్ని కష్టాలు పడింది. నువ్వు బాగైపోయావు నాన్నమ్మా, ఆరోగ్యంగా తయారయ్యావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది.